ఇంకా పెంచుకుంటూ పోతుంది ప్రభుత్వం. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా మనం డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఆ రోజున మనం సాధించుకున్నామో ఆ సాధించుకున్న పనులు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. అవి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకి అండగా ఉండి కార్మికులు చేసే విధంగా ఈరోజు చర్యలు తీసుకుంటూ ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు. కాబట్టి రాబోయే రోజుల్లో మళ్ళీ 8 గంటల పని విధానం కోసం కార్మికులని ఒత్తిడి నుంచి తగ్గించుకోవడం కోసం ఈ కార్యక్రమాలు ఇంకా జరుగుతూనే ఉంటాం. భాగస్వాములు అవి ఆ పోరాటానికి మీరు సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కార్మికుల చట్టాలు కుదించేటటువంటి పరిస్థితులు ఈరోజు ఉంది. కార్పొరేట్ శక్తులకి అనుకూలంగా కార్మికులకి వ్యతిరేకంగా ఈరోజు చట్టాలు తీసుకొస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు లేబర్ కోడ్లో 4 తీసుకొచ్చి అందులో కార్మికులకి ఉన్నటువంటి సమస్యల పట్ల పోరాడే హక్కు కానీ లేదంటే ధర్నా చేసే హక్కు కానీ అడిగే హక్కు కానీ లేకుండా చేయడం కోసం ఈరోజు లేబర్ కోడ్లో 4 తీసుకొచ్చి ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ లేబర్ కోడ్లు అమలు చేయకూడదనేసి మనం డిమాండ్ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా ఆ లేబర్ కోడ్లను తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకోసం ఈ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ఈ చింతపల్లిలో జరుగుతున్నటువంటి ఈ మేడే సందర్భంగా మీరందరూ కూడా వచ్చి జయప్రదం చేసినందుకు మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం.